ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. రికర్షన్. ఓకే, ఈ పేరులోని మీరు బాగా గమనిస్తే రీ అని ఉందనమాట. రీ అంటే ఏంటి? మరల, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాంలో ఏముంది? మెయిన్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఆ తరువాత ప్రింట్ మీ అనేటువంటి ఇంకొక ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? ప్రింట్ మీ అనేటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఐ అనేటువంటి ఒక వేరియబుల్ లో 0 పెట్టాము. వెల్కమ్ అని చెప్పేసి ఆ యొక్క ఐ అనేటువంటి వేరియబుల్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తామంటే వెల్కమ్ 0 అని వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటి? ప్రింట్ మీ అనేటువంటి ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. చూసారు ఇక్కడ మీరు? ప్రింట్ మీ అనేటువంటి ఫంక్షన్ ఏంటి? ఇదే ఫంక్షన్, అంటే ఇదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో అది కాల్ అవుతుంది, మళ్ళీ లోన్కి వస్తుంది, మళ్ళీ అది కాల్ అవుతుంది, మళ్ళీ లోన్కి వస్తుంది, మళ్ళీ కాల్ అవుతుంది, మళ్ళీ లోన్కి వస్తుంది, మళ్ళీ కాల్ అవుతుంది. చూసారా? ఇలాగా దానికి అదే కాల్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాగా దానికి అదే కాల్ అవుతుంది అనమాట. ఓకే, దీనినే మనం ఏమంటాము అనుకోనంటే రికర్షన్ అంటాం అనమాట. అంటే ఏంటి అనుకోనంటే వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ దెన్ దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ ఎస్ రికర్షన్. ఇంతకు ముందు మనకు చూసుకుంటే గో టు స్టేట్మెంట్ లో ఇదే జరిగింది. ఇన్ఫైనైట్ లూప్ లోకి అలాగే వెళ్ళిపోయింది కదా, సేమ్ అనమాట. ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసుకుంటే దాన్నే మనం ఏమంటాము అనుకోనంటే రికర్షన్ అంటాం అనమాట. ఓకేనా? ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ మనం చేసి చూద్దాం. ఓకేనా? సింపుల్ గా రికర్షన్ కోసం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫైలు, న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఎంటీ ప్రాజెక్ట్, గో నెక్స్ట్. ఎక్కడ ఏమిస్తాను అనుకోనంటే రికర్షన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నెక్స్ట్, ఆ తర్వాత ఫినిష్. ఓకే ఓకే, రికర్షన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటాను, ఫైల్ మీద క్లిక్ చేస్తాను, తర్వాత ఫైలు, ఆ తర్వాత ఇక్కడ సి సోర్స్ ఫైలు, తర్వాత గో, తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తాం అనుకుంటే 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసేసుకొని సింపుల్ గా రికర్షన్ ప్రోగ్రామ్, తర్వాత సేవ్. ఓకే, ఇప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకుంటాను, ఫినిష్ మీద క్లిక్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రికర్షన్ ప్రోగ్రామ్ డాట్ సి అనేటువంటి ఫైల్ అయితే వచ్చేసింది. సింపుల్ గా మనం ఏం చేస్తాం అనుకోనంటే యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, ఆ తర్వాత ఇంట్ మెయిన్. ఓకే, ఇందులో రిటర్న్ 0. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే రికర్షన్ కోసం ఒక మెథడ్ రాస్తున్నాను, ప్రింట్ మీ అని చెప్పేసి. ఓకే, ఇందులో ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ ఏలో ఏం తీసుకున్నాను? ఇంట్ ఏలో ఓకే ఐ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాను కదా, ఏదైనా పర్వాలేదు. ఇంట్ ఐ అనేటువంటి వేరియబుల్లో 0 పెట్టాను. 0 పెట్టిన తర్వాత జస్ట్ ప్రింట్ ఎఫ్ వెల్కమ్ అని చెప్పేసి %d అని చెప్పేసి ఆ యొక్క ఐని ఇక్కడ ఇస్తాను అనమాట. తర్వాత మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అనమాట, ప్రింట్ మీ. ఓకే, ఇప్పుడు దీనిని ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేస్తాను, ప్రింట్ మీ. ఓకే, ప్రింట్ మీ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ మెయిన్ అనేది కాల్ అవుతుంది, తర్వాత ప్రింట్ మీ కాల్ అవుతుంది. ఇది దీన్ని కాల్ చేస్తుంది, ఐలో 0 ఉంటుంది, వెల్కమ్ 0 వస్తుంది, తర్వాత మళ్ళీ ఇది కాల్ అవుతుంది. అలాగా వెల్కమ్ 0 అని చెప్పేసి అలాగా అది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, పాత ప్రోగ్రామ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూస్తే చూడండి, అలాగా అది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే 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 క్లోజ్ అయిపోయింది. ఓకే, అలాగే అది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తే దాన్ని మనం రికర్షన్ అంటాం అనమాట. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే మనం రికర్షన్ యూజ్ చేస్తామో మనం ఒక ఎగ్జిట్ కండిషన్ రాయాలన్నమాట. ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే ఒక కండిషన్ రాసామో ఇక్కడ కూడా మనం కండిషన్స్ రాసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఇలాగా ఒకదానికొకటి అలాగ లూప్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఈ యొక్క రికర్షన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ మీ అనేటువంటి ఫంక్షన్ ని మళ్ళీ అదే కాల్ చేసింది అనమాట. దీన్ని మనం ఏమంటాము అనుకోనంటే డైరెక్ట్ రికర్షన్ అంటాం అనమాట. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి, మనం ప్రింట్ మీ అనేటువంటి మెథడ్ ని కాల్ చేసాం. ఓకే, ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ ఎఫ్ అనేటువంటి స్టేట్మెంట్ రాసుకున్నాం, ఇది ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత నేను సమ్ అనేటువంటి ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేశాను. ఓకే, అప్పుడు సమ్ అనేటువంటి ఫంక్షన్ అనేది కాల్ అయ్యింది. అందులో సమ్ అనేటువంటి ఒక ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉంది, అది పక్కన పెట్టేస్తే అది ప్రింట్ మీ అనేటువంటి మెథడ్ ని కాల్ చేసింది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రింట్ మీ మెథడ్ అనేది కాల్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ సమ్ అనేది కాల్ చేస్తున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇది ప్రింట్ మీ కాల్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం జరిగింది అనుకోనంటే ప్రింట్ మీ మెథడ్ అనేది దానికి అది కాల్ చేసుకోకుండా అది ఒక ఫంక్షన్ ని కాల్ చేసి ఆ ఫంక్షన్ మళ్ళీ ప్రింట్ మీని కాల్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే ఇండైరెక్ట్ రికర్షన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ రికర్షన్ అనేది జరుగుతుంది కదా. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటి అనుకోనంటే దాని అనేది కాల్ చేసుకుంది, కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అనుకోనంటే ఇది ఇంకొకరిని కాల్ చేసి వాళ్ళ చేత మళ్ళీ దాన్ని అది కాల్ చేయించుకుంది అనమాట. సో దీన్ని మనం ఇండైరెక్ట్ రికర్షన్ అంటాం అనమాట.
ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా నేను ఒక ఎగ్జిట్ కండిషన్ రాశాను అనమాట. ఏమని రాశాను, సింపుల్గా ఈ యొక్క వేరియబుల్ని స్టాటిక్ చేశాను. సో స్టాటిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఓన్లీ వన్ టైం ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టైం నుండి ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తున్నామో, ఒకవేళ ఆ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ అనేది 10 కన్నా తక్కువ అనుకోండి, దానిని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆ విధంగా 10 సార్లు ఇంక్రిమెంట్ అయ్యి ఎప్పుడైతే దీని యొక్క కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుందో అక్కడతో ఇది బ్రేక్ అయిపోతుంది అనమాట. సింపుల్. కావాలంటే ఒకసారి మనం చేసి చూద్దాం. ఓకే, సింపుల్గా దీన్ని నేను స్టాటిక్ చేస్తున్నాను అనమాట. సో స్టాటిక్ చేసిన తర్వాత ఏం చేశాను అనుకోనంటే, ఇక్కడ జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఒకవేళ ఈ యొక్క వాల్యూ అనేది 10 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తారనమాట. ఇంక్రిమెంట్ చేసి సింపుల్గా ప్రింట్ మీ అనేటువంటి మెథడ్ని కాల్ చేస్తానమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బయట కాల్ చేయను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం ఐలో 0 ఉంటుంది. సో 0 ఉంటుంది కాబట్టి 0 10 కన్నా తక్కువ కాబట్టి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ మీ అనేటువంటి మెథడ్ అనేది కాల్ అవుతుంది. అంటే మళ్ళీ సేమ్ మెథడ్ కాల్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేశాం కదా, అప్పుడు 1 less than 10. సో మళ్ళీ ట్రూ కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అలా 10 సార్లు ఇది కాల్ అవుతుంది అనమాట. కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, దీని పక్కన /n ఇస్తున్నాను అనమాట. అంటే ఒక వెల్కమ్ స్టేట్మెంట్కి ఇంకో వెల్కమ్ స్టేట్మెంట్కి న్యూ లైన్ ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారా, వెల్కమ్ 0, వెల్కమ్ 1, వెల్కమ్ 2 ఇలా ప్రతిదీ ప్రింట్ అయ్యింది. కానీ ఎగ్జిట్ అయ్యిందనమాట. ఎందుకోసం, ఈ విధంగా ఒక ఎగ్జిట్ కండిషన్ రాశాను అనమాట. అంతే. సో మనం ఎప్పుడైతే ఇటువంటి ఇన్ఫైనైట్ లూప్స్ లేదా రికర్షన్స్ యూజ్ చేసుకుంటామో మనం ఎగ్జిట్ కండిషన్స్ రాసుకోవాలన్నమాట. ఓకే, సో రికర్సివ్ ఫంక్షన్ వస్తుంది, అందులో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ రికర్సివ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫాల్స్ అయితే రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అంతే, సింపుల్. ఓకే, కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనుకోనంటే, రికర్షన్ యూజ్ చేసినప్పుడు మనం డెఫినెట్గా కండిషన్ అనేది రాయాలన్నమాట. లేకపోతే అది ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ యొక్క రికర్షన్ అనేది మనకి ఇష్టం వచ్చినప్పుడు రాయడానికి లేదు. మీకు డెఫినెట్గా ఒక పర్పస్ ఉంటే మీరు రాయాలి. లేదు అనుకోనంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. కాకపోతే చాలా డాటా స్ట్రక్చర్స్లో రికర్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. కాబట్టి రికర్షన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం డెసిజన్ మేకింగ్ అండ్ లూపింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని చూద్దాం.